మీరు ఒక రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, రాజధాని అభివృద్ధి చేయాలంటారు, రైతులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటారు. అంటే ఒక పని జరుగుతుంటే ఆ పనికి ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞాన్ని రాక్షసులు ఏ విధంగా అయితే ఆటంకం కలిగించారో ఆ విధంగా స్వయంగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అవుట్బాల్ వరకు డబల్ రోడ్డు నిర్మించడం మేము చేసినటువంటి రాక్షస పాత్ర. మేము నిర్మించిన రోడ్డుకే కదా పనిచేస్తా ఉన్నారు. ఒకవైపు వాహనాలను వదిలారు మొన్న సంక్రాంతి పండగకి, రెండో వైపు ఇంకా వదలని పరిస్థితి. నిజాలు మాట్లాడండి. మేమేదో రాక్షస పాత్ర ఏం చెప్పాలి, అక్కడ ఉన్నదాన్ని ఏమైనా శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే మీకు డౌట్ మీ టర్న్ వచ్చింది అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి, అయ్యా మీరు ఈ 3 సంవత్సరాల్లో నిర్మాణాలు చేయండి అని అడగటంలో తప్పు లేదు, రైతులకు న్యాయం చేయండి అని అడగటంలో ప్రతిపక్ష నేతగా చేయాల్సినటువంటి పని. ఇక్కడ టెండర్లు పిలిచి భవనాల నిర్మాణానికి జరుగుతుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే అమరావతి రాజధాని నదిలో కడుతున్నారు, నదిలో ఉంది లేకపోతే